నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్. డబో రెడ్ పేస్ట్. వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన డాబో రెడ్ పేస్ట్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి మిమ్మల్ని సంగీత సాగరంలో విహరింపచేస్తున్న నలుగురు యువ కెరటాలు మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ చంద్రబోస్, కుంచే రఘు, గీతా మాధురి అండ్ సాగర్. Dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. మహారాణి శ్రీ రమణమ్మ గారికి దండేసి దండబెట్టి నీ కొడుకు తెలియజేయందేమనగా ఆర్థిక మాంద్యం వచ్చి ప్రపంచం అంతా తల్లకిందులైపోతుంది. రియల్ ఎస్టేట్ ఏమో కొప్పుకూలిపోయింది, సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏమో దెబ్బడిపోయింది. ఈ సంగతులన్నీ పెద్ద మనసుతో నువ్వు అర్థం చేసుకొని ఈ మంగళం మానివెయ్యవలేను. అవునట్టు మరిచిపోయాను, అమెరికా నుంచి మనోళ్ళందరూ తట్టా పొట్టా సర్దుకొని వచ్చేస్తున్నారే తల్లి. డబ్బులు కట్టలేక దుబాయ్ ఎయిర్పోర్ట్ లో వదిలేసి వచ్చేస్తున్నారంట కాళ్ళు. నీ మొగుడు గుమ్మస్తా, నేనేమో బేవర్సు. మరి ఇలాంటి బ్యాడ్ పొజిషన్ లో చేసుకోమంటావా పెళ్ళే? ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ. తాను దురసందు లేదు, తాను దురసందు లేదు, తాను దురసందు లేదు, మెడకే మూడోలా రవణమ్మ. రవణమ్మ బాగోదే రవణమ్మ, చిచి అంటారే రవణమ్మ. బలిపడుతున్నా ఓడి బలపడుతున్నా ముదిరిన మైకానా సాయ్ కుల్లస రాజా జై పున్నాగ పూజ జై పట్టేసి లేజా ఆజా జై సుఖార రాణి జై సుఖోర బోడి చూసుకోర బాణి కానీ చిరుతొస్తే పొత్తే చెయ్యాలా
కోరుకుంటున్నా ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనా ప్రేమ ఓ ప్రేమ చిరకాలం నా వెంటే నువ్వుంటే నిజమేగా స్వప్నం నువ్వుంటే ప్రతి మాట సత్యం నువ్వుంటే మనసంతా ఏదో తీయని సంగీతం నువ్వుంటే ప్రతి అడుగు అందం నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం నువ్వుంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం. వెల్కమ్ టు డాబో రెడ్ పేస్ట్. వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. సాగర్, ఎస్ సార్. హ్యాపీ టు సీ యూ. మై ప్లెజర్ సార్. నాన్నగారు ఎలా ఉన్నారు? యా యా వెరీ ఫైన్. అడిగని చెప్పమన్నారు. థ్యాంక్ యూ బ్రదర్. అన్నయ్య కూడా. యా యా ఎస్. మనం ఎప్పుడైనా కలిసామా చెన్నైలో? అంటే నేను పుట్టి పెరిగింది అక్కడే. లేదు సార్, అంటే బిగినింగ్ సినిమాలో నాన్నగారే రాశారు. అవును. బట్ మీతో ఫోన్ లో అయితే మాట్లాడాను బాగా చిన్నప్పుడు. ఓకే, మీకు డెఫినెట్ గుర్తుండే నాన్నగారు కోసం ఏం నాన్నగారి కోసం చేసినప్పుడు అది అప్పుడు ల్యాండ్ లైన్సే కదా, అదే అప్పుడు మాట్లాడేదే గుర్తుంది. బట్ పర్సనల్ ఎప్పుడు కలవలే. ఓకే, సో వీళ్ళిద్దరు ఆల్రెడీ వచ్చారులే. రఘు అండ్ గీత రెడీగా ఉన్నారు ఆడేద్దామని. చంద్రబోస్ గారు సార్, వెల్కమ్. పెద్ద ఫ్యాన్ ని మీకు. చాలా సంతోషం. ఎలా ఉన్నారు? మీకు మీ ఫ్యామిలీకి నేను పెద్ద ఫ్యాన్ ని. మీరు బ్రదర్ రవి గారు, అయ్యప్ప గారు, నాన్నగారు అందరూ థ్యాంక్ యూ. చాలా ఇష్టం నాకు. అలాగే నాకు డాన్స్ అంటే చాలా భయం. సో సుచి నాకు డాన్స్ టైం నుంచి అనమాట. ఏ మూవీలో చేసిందన్నా మీకు? తను మేము ఫస్ట్ మన్మథ సామ్రాజ్యం అని ఒక సినిమా, మన భరద్వాజ్ గారి సినిమా, ఐ థింక్ కళా మాస్టర్ గారి దగ్గర సుచి ఉండదు. ప్లస్ మాకేంటంటే వాళ్ళ ఫాదరు వీళ్ళంతా మేము భానుచంద్ర గారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మేమంతా జిమ్ కంతా వెళ్తుండేవాళ్ళం. సో అలాగే ఇప్పుడు దేవి శ్రీదేవికి ఎప్పుడు వచ్చినా ఒక కాఫీ కోసమో వాటి కోసం ఆ ఇంటికి వెళ్ళడం, కాఫీ తాగేయడం ఇలాంటివన్నీ జరుగుతుండేవి. సో అలాగనమాట, వెరీ క్లోజ్. సో వెరీ హ్యాపీ ఫర్ యూ, ఎందుకంటే యూ మేడ్ ఎ వెరీ బిగ్ నేమ్. సో హ్యాపీ ఫర్ యూ. ఎస్, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు సాగర్, వాట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ? ఏమైనా మంచి ఇంట్రెస్టింగ్ పాట ఏమైనా పాడావా కొత్తగా? రీసెంట్ గా మన్మథ బాణంలో పాడానండి. చాలా ఏళ్ళ నుంచి కోరిక కమలాసన్ గారి సినిమాలో పాడాలని. ఫైనల్ గా అది తీరింది. ఇది ఆ పాట ఎలా ఉంటుంది? ఏ జాబిల్లి గిల్లుకొచ్చి నీ జళ్ళు బిళ్ళ చేసి ఉయ్యాల ఊపుతానే ఉయ్యాల ఉయ్య 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 ఉయ్యాల నన్నాన నన్న నాన నన్నాన నన్న నాన రన్నాన నన్న నాన రన్నాన్న ఉయ్య 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 ఉయ్యాల. ఓకే, సుగీత లేటెస్ట్ సాంగ్. ఈ మధ్య జనానికి ఏదో కిక్ ఇచ్చినట్టు ఒక కిక్కు పాటతో. ప్రియమణిక ఏంటా కిక్కు? గోలీమార్ సినిమాలో మగవాళ్ళు ఎవరు తిట్టుకోవద్దు. అబ్బా, అయితే ఆ పాటను సృష్టించిన వారు, రాసిన వారు, డైరెక్ట్ చేసిన వారు అందరూ మగవాళ్ళే కాబట్టి. సో అండ్ బయటకు వెళ్ళినా కూడా చాలా మంది మగవాళ్ళకి ఈ పాట ఇంకా బాగా నచ్చింది అనమాట. సో ఏంటి ఒక 90 వేస్ పాడావా లేకపోతే ఎలా పాడావా? నాకు పెగ్ అనే లాంగ్వేజ్ తెలుసు. అదే ఎన్ని పెగ్గులు వేసావు అని. ఒక ఫుల్ బాటిల్ వేసేసాను. సరే, ఇప్పుడు వేసాను అనుకో. ఇప్పుడు వేసి పాడు ఇప్పుడు ఒకసారి అను. వేయలేదు, అసలు ఏం వేయలేదు. వాటర్ ఎందుకంటే అది ఆ పాటని భాస్కర్ భట్ల గారు రాశారు. అండ్ గోలీమార్ సినిమాలో ప్రియమణి గారు ఈ మధ్య ఎక్కువ టీవీలో ఎక్కువ చూపించేస్తున్నాడు ఆ పాట. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ఏమంటే ఏంటో తెలీదే నటెట్లో ముంచేసి పోతారే ఏడ కూడా ఇంతే. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏంటో తెలీదే నట్టెట్లో ముంచేసి పోతారే ఏడు కూడా ఇంతే. మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిరంతే మలాగా లైఫ్ లాంగ్ ఉండరంతే. మగాడి బుద్ధి కుక్క తోకలాంటిదంతే ఏడు కూడా ఇంతే. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏంటో తెలీదే నట్టెట్లో ముంచేసి పోతారే ఏడు కూడా ఇంతే.
you. I was just making everybody involved. ఇప్పుడు మాకు ఇక్కడ మీరు పాటలే పాడగలరు, రాసే చంద్రబోస్ గారు ఉన్నారు. ఇప్పుడు అదే ట్రాక్ ప్లే చేయించి ఆడవాళ్ళ మీద ఇప్పుడు పాడించకపోతే చూడు ఈ చంద్రబోస్ గారు చాలా మంచి ఆయన. ఆ షో అయ్యే లోపల మీరు ఆడవాళ్ళ మీద అంటే సార్ మీరు రాయండి, మేము పాడేస్తాం సార్. ఈ పాట కాదు కానీ నేను సలీంలో ఒక పాట రాశాను. అందులో నీలోని మనసే కల్తీ కల్తీ, నీలోని నవ్వే కల్తీ కల్తీ, నీలోని నువ్వే కల్తీ 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 అంటూ ఒక పాట రాశాను. కౌంటర్, బట్ ఆల్ ఫన్. గ్రేట్. సో కిక్ ఇచ్చారు మీరు. అలాగే మా ఈ కిక్ ఇచ్చే గేమ్ షోలో కిక్ ఏంటంటే ముందే మీకు ఒక్కొక్కరికి 5 లక్షలు ఇచ్చేస్తాం. ఇంకా చాలా 5 రౌండ్లు ఆడాలి, దగ్గర ఒక 50 పాటలైనా వినాలి మీ దగ్గర నుంచి. అందరూ వెయిట్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం లెట్స్ స్టార్ట్ ద గేమ్ ఆల్సో. సో 5 లక్షలు మీకు ఇవ్వడానికి మా విద్య రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ విద్య. థ్యాంక్ యూ విద్య. Nagavalli Premiere Show in London at Bolin Cinemas on December 15th at 7 p.m. and 10 p.m. For tickets, please contact Suresh 0778 386 2969, Ravi 0781 03000171. Premiere Show in Counties on December 15th. For tickets, please contact Geddam Pradeep 0078 0963 7218.